తొందరపడకు. పూజకి ఇంకా టైం ఉంది బుజ్జి, నిదానంగా రెడీ అవ్వచ్చు. ఓ, బుడ్డదాన్నంటోందా? ఆంటీకా అమ్మా? అవునమ్మా, మా అమ్మ ఇస్తుంది అన్నావు కదా, ఇవ్వడానికి తీసుకొచ్చాను. తీసుకో పల్లవి. ఏదో మళ్ళీ ఇచ్చేస్తాను అనుకొని ఇస్తున్నట్టుంది. నొక్కేస్తానని తెలీదు. పర్లేదులే. పంతులు గారు వస్తారు. పట్టు చీర నగలు వేసుకుని చక్కగా రెడీ అవ్వు. ఏంటి పాజిటివ్ గా స్పందిస్తున్నారు? కిరికిరేమైనా ఉందా? అమ్మా, పూజ ఎక్కువసేపు చేస్తారా? తను అంతసేపు కూర్చోలేదు. వచ్చే 7 దీపావళికి దంపతులుగా కూర్చుని అప్పుడు పూజ జరిపిస్తాంలే అమ్మా. నేను అదే అనుకుంటున్నాను అరవిందా. ఓ, ఇలా ఫిట్టింగ్ పెడుతున్నారా? నేనొదలను కదా. మరి పంతులు గారిని రావద్దని చెప్దామా అండి? చెప్పేయండి, మనమే సింపుల్ గా చేసేద్దాం. అయ్యో పాపం ఆంటీ బాధపడుతున్నారు. పట్టు చీర నగలు ఇచ్చాం కదా బుజ్జి. బిగ్ ఫ్రెండ్ తో పూజలో కూర్చోవాలనే కదా ఆంటీ ఆశ. అవును, ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చారు కదా బుజ్జి. అబ్బో, ఈ బుడ్డది సపోర్ట్ చేస్తోంది. ఓకే ఓకే. ఆ ఓ, అరవింద్ అన్నతో కలిసి పూజ చేస్తాను. ఎంతసేపు అయినా పర్లేదంటున్నారు బుజ్జి మమ్మీ. ఆ ఆంటీ చేస్తానంటున్నారు కదా, చేపించండి. పంతులు గారిని రావద్దని చెప్పకండి, జరిపించాలంతే. సరే. నాతోనా? నగలిచ్చి మీరు ఎంత యాక్ట్ చేసినా నో యూస్. నగలు నావే, పూజ కూడా నాదే. ఏవి నీకు రావే. ఈ సీనే నిన్ను పడేయడం. నమ్మించేయము. బుజ్జమ్మ గారు సరే అన్నారు కదా, మీరు ఇంకా రెడీ అయ్యారండి ఆంటీ. నువ్వు కూడా స్నానం చేద్దుగనరా. రాసిందా? ఆంటీ రాశారు బుజ్జమ్మ గారు. ఏం రాసింది? ఏవండి అత్తయ్య గారు, మావయ్య గారు, నాకు మా వాళ్ళు గుర్తొస్తున్నారు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అక్కడే దీపావళి జరుపుకుంటాను. సడన్ గా మీకు చెప్తే మీరు రారని నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మీరిక్కడ పూజ జరిపించండి. మీకెవ్వరికీ చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. నాకు పెద్ద మనసుతో పట్టు చీర నగలు ఇచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ బాయ్. బుజ్జి టాటా. ఇంకేమనాలి? ఇంకేం అనలేము. బ్యాగ్ కూడా లేదు. అప్పుడే రారనుకుంటా. చూసావా బుజ్జి, ఇందుకే ప్రేమ ఉన్నా కూడా ఆ మొహం చూస్తే నాకు కోపం వస్తుంది. అరే, వచ్చింది నిన్న, ఒక్క రోజుకే పుట్టిల్లు గుర్తుకు రావడం ఏంటి? నువ్వేమో పాపం ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చారు అంటావు. అసలు అలా ఉందా? ఎలా చేసిందో చూడు. కనీసం చెప్పి వెళ్ళాలి కదరా, రాసి వెళ్ళడం ఏంటి? అందుకే కదండి ఆ అమ్మాయితో నాకసలు ఎక్కువ మాట్లాడాలి అనిపించదు. అడిగితే మీరే తీసుకుని వెళ్తారు కదండి. తన కోరికల్ని తీర్చడానికే కదా నేనుంది. మనము వెళ్దామా బిగ్ ఫ్రెండ్? ఎక్కడుంటుందో తెలిస్తే ఎప్పుడో వెళ్లి తెచ్చేవాళ్ళం కదా బుజ్జి. తెలియకే కదా. యాక్చువల్లీ ఆ సర్ప్రైజ్ ఇచ్చింది నువ్వే కదా బుజ్జి. ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడుంటారో నీకు తెలుసా? తెలీదమ్మా, నేను కూడా అడగలేదు. అమ్మా, గుడికి వెళ్ళాలి, టైం అవుతోంది. ఇక్కడ లేదని తెలిసిపోయింది కదా అత్తయ్య గారు, మనమే జరిపిద్దాం. మరంతేగా, ఎప్పుడో వచ్చినప్పుడు నగలు తెస్తారేమోలే.
నగలదే ఉందిలేండి. వెళ్ళేటప్పుడు చెప్పుంటే బాగుండేది. ఇలానే ఇష్టానికి తెస్తుందమ్మా. ఎక్కడ ఉండేది కూడా చెప్పదు. అమ్మా వస్తున్నాం పంతులు గారు. బుజ్జి, తనతో పూజ జరిపిద్దాము అనుకున్నాం, కుదరలేదు. ఇంకేం చేస్తావమ్మా? అంత ఫ్రెండ్లీగా ఉన్నా నాకు కూడా చెప్పలేదు. ఇంకేం చేస్తాం, తర్వాత వస్తాలే, మనమే పూజ చేసేద్దాం. సరే అరవింద్ అన్న, బుజ్జి మమ్మీ రండి. మమ్మీ డాడీ రండి రండి రండి. బాధపడుతున్న అరవింద్ని ఇంకా అక్కయ్య బావల బాధ వర్ణనాతీతం. ఆ దృశ్యం చూడాలి. అక్కాయ్ వస్తున్నా. అమ్మా మర్చిపోయా, పూజకి మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, తీసుకొస్తానే. ఆ కిటికీలోంచి చూసి మైకేల్ జాక్సన్ మూన్ వాక్ చేస్తా. అమ్మ బుజ్జి, అమ్మ బుజ్జి, హ్యాపీ దీపావళి బుజ్జి తల్లి. హ్యాపీ దీపావళి. అలా ఉన్నావేంటమ్మా? అమ్మేమన్నా అందా? లేదు. మరేమైందిరా? మీ పల్లె వంటి వచ్చేసిందిగా, అంతా ఓకే కదా? హ్యాపీగా మీ ఫ్రెండ్ తో కూర్చొని పూజ జరిపిస్తోంది కదా? ఏంటి జరిపించేదండి? ఆంటీ ఉంటేనే కదా బిగ్ ఫ్రెండ్ తో కూర్చోడానికి. ఆ? ఏమంటున్నావు బుజ్జి? ఇంట్లో లేరంటున్నా. లెటర్ రాసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు. నరాలు తెగిపోయాయిగా. అలా చెయ్యొచ్చా అండి? అందరూ ఎంత బాధపడుతున్నారు. ఫ్రెండ్లీగా ఉండమన్నారు, ఉన్నాను. నాకు కూడా చెప్పలేదు. నాకు చెప్పి చావలేదు. ఇంకెవడు తగిలాడే? పూజ చేస్తా అన్నారు, ఇలా చేశారు. అమ్మ పట్టు చీర నగలు కూడా ఇచ్చిందండి. పోసిని ఇదా మ్యాటరు? నగలక్క కుర్తిపడి చెక్కేశావా? నీ మదరు ఎక్కడుంటారో మీకు తెలుసు కదా. ఎవడికి తెలుసు? తొందో ఊరా పేరా? జీవన్ గా నన్న గెలకాలి. మీరే కనిపెట్టి వస్తున్నారని నాకు చెప్పారు. కనిపెట్టడం అంటే ఆ వెతికే క్రమంలో ఆ సెంటర్లో కనపడ్డారమ్మా. విషయం చెప్పాను, రప్పించాను, అంతే. ఎక్కడుంటారని నేను అడ్రస్ అడగలేదు. ఈ విషయం నువ్వు లోపల చెప్పలేదు కదా? అమ్మ అడిగింది కానీ చెప్పలేదు. బతికించావే తల్లి. నా పేరు చెప్పకు బుజ్జి. మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తే తీసుకొస్తాలే. ఏంటో పూజ చేస్తా అన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు పూజ చేయట్లేదా? అమ్మ అందరూ కూర్చొని చేస్తున్నారు. నాది సేమ్ ఫీలింగ్ రా రాంబాబు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అది ఇది అని ఏం లేదన్నా, ఏ దొరికితే అది చేస్తున్నా. ఏం చేసిన పర్సు మాత్రం నిన్నట్లేదన్నా. పర్సులు కొట్టేసేవాడికి ఇదేం సరిపోతుందిరా? ఊరుకోనా, ఇప్పుడు అవన్నీ మానేశానన్నా. సరే గాని ఏంటది? అవా టపాకాయలన్నా. అక్షర్ గారంట బుక్ చేశారు, డెలివరీ ఇద్దామని వచ్చాను. అవునా? మరి చెప్పవే. ఇచ్చేసి వస్తా అన్నా. రే ఇప్పుడు ఇవ్వకు. ఎందుకన్నా? నీ పర్సు నిండట్లేదు అంటున్నావుగా, నీ పర్సు నిండేంత నేనిస్తాను. ఏంటిదన్నా? జాగ్రత్తగా విను. ఇది నాకేం ఇబ్బంది కాదు కదన్నా? డెలివరీ ఇచ్చినోడికి ఏమవుతుంది రాంబాబు? కరెక్టే. వెళ్ళి నేను చెప్పిన టపాసుల బాక్స్ తెచ్చి వాళ్ళకివ్వు. సరేనా? సరే, నీ నంబర్ నాకివ్వు. నోట్ చేసుకున్నా చెప్తాను. ఇది ఏం చేస్తుందో చూడాలి. అసలే కంత్రిది.
అమ్మయ్యా. ఒరే దుర్గా, నువ్వు అన్న భక్తి చూపించావు కదా, నీ పని చెప్తా. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఏంట్రా స్టార్ట్ అయ్యేది? స్టాప్ అయినా మా టైం స్టార్ట్ అవుద్ది. రాంబాబు, ఎక్కడ నాకు కనిపించట్లేదు. మీరు చెప్పినట్టు ఇచ్చేసానా? ఇచ్చేసావా? ఓకే, వెరీ గుడ్. మంచి పని చేసావు రాంబాబు. ఈ నంబర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానులే. సరే అన్నా. అమ్మా, ఏ కష్టము కీడు రాకుండా మా కుటుంబాన్ని చల్లగా చూడమ్మా. ఎవ్వరూ కాపాడలేరు. మత్తు కలిపిన టపాసులు మీరు కాల్చడము ఖాయం, ఆ పొగ పీల్చి మత్తులోకి పోవడము ఖాయం, గాలి బూడిదవ్వడము ఖాయం, అందరూ పోవడము ఖాయం. భూపతి ఇదేంటిది? ఆనవాలే ఉండవు అనుకుంటే షుడ్డిలిపాది కనపడుతున్నారు. జాగ్రత్త. అక్షర అక్షర చిన్ని, బుజ్జి, ఓకేనా? ఏదో జరిగింది, లేదంటే అందరికీ ఒకేసారి అంత మత్తు రాదు. క్రాకర్స్ లోనే ఎవరో ఏదో కలిపారు. మెయిన్ మ్యాటర్కే వెళ్ళిపోయిందిగా. ఏదో దైవ కృప ఉండబట్టి ఎవరికి ఏం కాలేదు. ఛ! మరి నాకుండదేంటంట ఆ కృప? అక్షరం వెలుకోకపోతే శివ ఏదో తలుచుకుంటేనే ఊళ్ళంతా జలధరిస్తుంది. మీ వల్లే కుటుంబం అంతా రక్షింపబడింది. పిల్లల్ని ప్రాణాలతో కాపాడారు. ఓరి బావా, నీకు మత్తెక్కక నా ప్లాన్ ఫ్లాప్ అయిందా? ఛ! ఎవరు చేశారో ఆ నీచుణ్ణి వదలకూడదు. సమస్య లేదండి, వదలను. వదలకూడదు, ఇంతకు ఇంత అనుభవించాలి. ఛ! ఇంకా మిమ్మల్ని రిలాక్స్ గా వదలకూడదు. పల్లవి అవసరం ఉండదు అనుకున్నా, పడింది. చెప్తా. రేయ్,
దుర్గా రే దుర్గా ఏమైందిరా అన్నయ్య ఏమైందిరా పల్లవి ఏదిరా ఎవర్రా చేసింది ఏదది? దుర్గా ఏంట్రా ఇది తెలీదన్నయ్య. బయట బండి రిపేర్ చేస్తుంటే ఎవరో తల మీద బలంగా కొట్టారన్నయ్య. ఎవరో చూడలేదా? గుర్తు తెచ్చుకోరా. లేదన్నయ్య, వెనక నుంచి కొట్టారు. నిన్ను కొట్టి నిన్నే ఇక్కడ కట్టేసి పల్లవిని తీసుకెళ్లారంటే ఎవరై ఉంటారు? పల్లవి ఇక్కడే ఉన్నట్టు ఎలా తెలిసింది? ఎవరికి తెలుసుండదన్నయ్య, ఎవరు వచ్చి ఉండరు. మరి చేసిందెవర్రా? ఆ మాయల మరటి అన్నా. నేను బయటలో టైంలో తాళ్ళు విప్పేసుకుని ఉంటుంది. వెనక నుంచి వచ్చి నన్నే కొట్టేసిందన్నా. ఏమంటున్నావురా? ఒక్కదాని వల్ల నిన్ను లోపలి వరకు తేవడం ఎలా కుదురుతుంది? ముందు క్లారిటీ ఇవ్వన్నా. పల్లవి ఇంటికి వచ్చిందా? లేదురా. అన్నా అయితే ఇప్పుడు నా క్లారిటీ వచ్చేసిందన్నా. ఏంట్రా నేను టెన్షన్ పడుతుంటే? టెన్షన్ అవసరం లేదన్నా. ఈ రోజు తన అంతు చూస్తానన్నానన్నా. దానికి భయపడిపోయి ఉంటుంది. ఎలా అయినా తప్పించుకోవాలనుకుని ఇలా తప్పించుకుని పారిపోయిందన్నా. ఇంటికి వచ్చేదైతే ఒక్కరోజు వరకు ఆగుద్దా? నిన్నే రాదు. అయితే రాదంటావా? 100% రాదన్నా. మీ ఛాయలకు కూడా రాదన్నయ్య. వచ్చేది అయితే నన్ను కొట్టి కట్టేసి వెంటనే వచ్చేది కదా. కరెక్టేరా, ఇంకా రాదు. అమ్మా, దెబ్బ బాగా తగిలినట్టుంది. తగిలితే తగిలిందన్నా. వచ్చిన దారినే పోయింది కదా, అది చాలన్నా నాకు. దాన్ని మాత్రం బాగా భయపెట్టానన్నయ్య. థ్యాంక్స్ రా. మనలో మనకు థ్యాంక్స్ ఏంటన్నయ్య? వదిలేకు చెప్పు, సంతోషిస్తుంది. పద. బండి వాళ్ళన్నయ్య, నువ్వు వెళ్ళిన తర్వాత వస్తా. సరేరా, ఈ సమస్య తీరింది. పద. ఏమైందండి? అక్కడ చూసి కంగారు పడి ఏదో అయిందనుకున్నాను, కానీ కాలేదక్షరా. అర్థం కాలేదు. మన దుర్గని మీకు తప్పకుండా న్యాయం చేస్తాం. ఏం జరిగిందో చెప్పండి. పురిటి నొప్పులు వస్తుంటే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాం మేడం. అడిగినంత డబ్బు చేతిలో లేకపోయినా అప్పు తెచ్చి మరీ కట్టాం. సిజేరియన్ అయితే ఒక రేటు, నార్మల్ అయితే ఒక రేటు అని చెప్పారు మేడం. ముందు నార్మల్ అని చెప్పి తర్వాత సిజేరియన్ అన్నారు. మళ్ళీ డబ్బు కట్టాలన్నారు. అప్పు తెచ్చి మరి ఆ 2 లక్షలు కట్టాం మేడం. చూడండి మేడం. డాక్టర్ కరెక్ట్ టైంకి రాలేదా? అక్కడే ఉన్నారు మేడం. అశ్రద్ధ చూపించారు. సరైన ట్రీట్మెంట్ లేదు. అసలు సమాధానం ఇవ్వరు మేడం. డబ్బులు కట్టారా అనే దాని మీదే వాళ్ళ శ్రద్ధ. వాళ్ళ వల్లే మా బిడ్డ చనిపోయింది మేడం. ముమ్మాటికి వాళ్ళ తప్పే. ఆరోగ్యంగా వెళ్ళిన మా బిడ్డ శవమై తిరిగి వచ్చిందమ్మా. బిడ్డకు జన్మనిస్తుందనుకుంటే 2 ప్రాణాలు పోయాయమ్మా. పోలేదమ్మా, వాళ్లే తీసేశారు. వాళ్ళకి డబ్బే ముఖ్యం, ప్రాణాలు కాదు. వాళ్ళు అసలు ధైర్యమే చెప్పరమ్మా. ఉన్న ధైర్యాన్ని చంపేస్తారు. అతను అసలు డాక్టరే కాదమ్మా. డబ్బుల కోసం మనుషుల్ని పీక్కుతూనే రాబందు. మాకు న్యాయం చేయండమ్మా. ఇక్కడికి వచ్చి న్యాయం అంటే ఎలా? దానికి పోలీస్ స్టేషన్లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇచ్చాం సార్. వాళ్ళు టైం పడుతుంది అంటారు. ఈలోపు ఎన్నెన్నో జరుగుతాయి సార్. మేడం, మీరు రైతులందరికీ తక్షణమే న్యాయం చేసింది చూసి మీ మీద నమ్మకంతో వచ్చాం మేడం. ఒక్క క్షణం ఇక్కడున్నా బీపీ పెరిగిపోతుంది. మా అమ్మాయిలా మరే ఆడపిల్లకి ఇలా జరగకూడదమ్మా. న్యాయం చేయండి అమ్మా, న్యాయం చేయండి. చేస్తాను. పోయిన ప్రాణాన్నైతే ఎటూ తీసుకురాలేను. మరో ప్రాణాన్ని పోనివ్వను. మీరు కట్టిన డబ్బు మీకు వస్తుంది. మరో తప్పు చేయకుండా వాళ్ళకి బుద్ధొస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది. మీరు వెళ్ళండి. అలాగే మేడం.
పుట్టే బిడ్డ సంతోషంగా బయటకు వస్తుంది అనుకున్నావు. పుట్టే బిడ్డకి పేరు కూడా పెట్టమంది నా తల్లి. మేమేం పాపం చేసాము? అడిగినంత డబ్బు కూడా కట్టాం, బ్రతికించుకోలేకపోయాం. న్యాయం చేయండి అమ్మా, వాళ్ళని వదలద్దు. వదలొద్దు. సిజేరియన్ అయితే ఒక రేటు, నార్మల్ అయితే ఒక రేటు అని చెప్పారు మేడం. అశ్రద్ధ చూపించారు. ఐ మీన్ ఈ మధ్య చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ తో ఫేక్ డాక్టర్లు సర్జరీలు చేస్తున్నారు కదా, అందుకే భయం వేసి నేను అడుగుతున్నాను. అవునా? అలాంటి భయం మీకేం అవసరం లేదు. నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాది గ్యారంటీ. ఓ, ఎక్కడ చదివారు సార్? యుఎస్ లో. ఒక్కసారి మాకు సర్టిఫికేట్ చూపించండి. ఇదిగో, లిమిట్స్ క్రాస్ చేయొద్దు, నన్ను క్వశ్చన్లు అడగొద్దు. కరెక్ట్ పర్సన్ అయితే ఇలా మాట్లాడరు, చెప్తారు. ఎందుకు చెప్పాలి? నన్ను అడిగే రైట్స్ మీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు ఎవరు అని చెప్పాలి. సామాన్యులు అడిగితే చెప్పారా సార్? చెప్పం. అయితే ఏంటి? అడిగింది కలెక్టర్ అయితే చెప్తారా? కలెక్టరా? ఎస్, కలెక్టర్ కలెక్టర్ కలెక్టర్. మేడం, మీరు ఇలా వస్తారో అనుకోలేదు. మీరని తెలియక. అన్యాయాలు జరుగుతున్నప్పుడు తెలుసుకోవడానికి రావాలి కదా సార్. చాలా తెలిసాయి మీకు. నేనని తెలిసింది కదా, ఇప్పుడు చెప్పండి సార్. కలెక్టర్ గారు అడుగుతున్నారుగా, చెప్పు. మేడం, ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ మేడం. ఎలా? లైసెన్స్ లో ఉమేష్ కుమార్ అని ఉంది, మీ పేరేమో సతీష్ కుమార్. ఇక్కడే ఉమేష్ కుమార్ అనే ఒరిజినల్ డాక్టర్ పేరు మీద ఫేక్ లైసెన్స్ తీసుకున్నారని తెలిసిపోయింది. ఇంకెలా ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫైన్ అండ్ పర్ఫెక్ట్ అవుతుంది? మిస్టర్ సతీష్ కుమార్, చెప్పండి, మీరెలా ఇక్కడ సర్జరీస్ చేస్తున్నారు? మేడం, నేను డాక్టర్నే మేడం. ఓకే, అయితే మీ సర్టిఫికెట్ చూపించండి ఫాస్ట్. అది ఇంట్లో ఉంది మేడం. హౌ సార్? ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చదివారు, గైనకాలజిస్ట్ గా ప్రాక్టీస్ ఎక్కడ చేశారో మొత్తం డీటెయిల్స్ చూపించడానికైనా మీ దగ్గర ఉండాలి కదా. ఇంట్లో ఎందుకుంది? ఈ రోజు మర్చిపోయాను మేడం. సరే, ఇంటికి ఫోన్ చేసి ఫోటోస్ తీసి పెట్టమనండి ఫాస్ట్. ఇంట్లో ఫోన్ వాడరు మేడం. ఓ సరే, పదండి, మనమే ఇప్పుడే మీ ఇంటికి వెళ్దాం. పదండి. ఇంట్లో ఎవరు లేరు మేడం, ఊరు వెళ్ళిపోయారు. మీ దగ్గర కీస్ ఉంటాయి కదా సార్? హాస్పిటల్కి వచ్చే హడావుడిలో మర్చిపోయారా? ఎస్ మేడం. పురటి నొప్పులతో బాధపడుతుంది అనే కనికరం కూడా లేకుండా స్ట్రెచ్చర్ అడిగితే 100 అడిగాడు, తీసుకున్నాడు. ఇక్కడంతా మనీ మనీ, మనిషి ప్రాణానికి విలువే లేదు. ఇక్కడ జరుగుతున్నదంతా ఫ్రాడే. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాడ్. నాకు ఇమీడియట్ గా ఇక్కడ ఎంతమంది డాక్టర్లున్నారో అందరూ రావాలి, క్షణాల్లో ఉండాలి. అలాగే మేడం. ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ మేడం, డెర్మటాలజిస్ట్. ఐఎమ్ డాక్టర్ సంగీత, కార్డియాలజిస్ట్. ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ మేడం, ముంబైలో ఎంబీబీఎస్ చేశాను. నా పేరు శ్రీదేవి మేడం, ఆర్థోపెడిషన్ డాక్టర్ని, లండన్లో చదివాను. థ్యాంక్ యూ మేడం. వీళ్ళు డాక్టర్స్, మీరు కాదు. డాక్టర్నే మేడం. ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు. కొట్టకండి సార్, నిజం చెప్తాను. నేను డాక్టర్నే, కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్నే. కానీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది మేడం. సరే, ఎంతమందికి సక్సెస్ఫుల్ గా ప్రసవం చేశారు, ఎంతమందిని బతికించారు? అది నా తప్పేం లేదు మేడం. మీ తప్పే. ఆర్ఎంపీ అయ్యుండి సర్జరీలు చేసేస్తారా? అది తప్పు కాదా? మిమ్మల్ని నమ్ముకునే కదా వస్తారు.
డబ్బుల కోసం చేసేస్తారా? ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని గైనకాలజిస్ట్ లా చెప్పుకుంటూ ప్రజల ప్రాణం తీస్తారా? ఇవన్నీ మీ తప్పు కాదా? ఇదే మీ ఇంట్లో వాళ్ళకి లేదా మీ చుట్టాలు తెచ్చి చేస్తారా? మీ వాళ్ళవి ప్రాణాలు అందరివి కావా? మీ పుట్టు పూర్వతరాలు తెలియకపోయినా డాక్టర్ అన్న మీ పట్టాతో ఆ దేవుడు తర్వాత మీరే దేవుడని నమ్మి మీ దగ్గరకు వస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ టెస్టు ఆ టెస్టు అని మెడలో ఉన్న నగలే కాకుండా చివరికి తాలి బొట్టు కూడా తాకట్టు పెట్టి కట్టేస్తున్నారు. అనవసరమైన భయాల్ని సృష్టిస్తూ బలి పశువుల్ని చేస్తున్నారు. మీ వల్ల వాళ్ళకి ఏడుపులు చావులు. ప్రాణాలని నిలబెట్టే వాళ్ళని డాక్టర్ అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని డాక్టర్ అంటారు. మీలాంటి వాళ్ళని ఏమంటారు? నేనింటికి వెళ్ళానండి. నేనింకా రానేమో అనుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. అందర్నీ అడిగాను, ఎవరో తెలీదన్నారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. అయ్యో పాపం ఆంటీ. ఇది కథలు రాస్తుంది, అది నీకు తెలీదు. బాధపడకండి ఆంటీ, కనిపిస్తాలే. ఉండండి, కాళ్ళ చేతులు కడుక్కుని వస్తాను. ఇప్పుడు తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో. నీకు సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నాను. నీకు నువ్వుగా వెళ్ళావో నువ్వు సేఫ్, నేనుగా పంపానో నాట్ సేఫ్. మాటే కదా అని సింపుల్ గా తీసుకుంటావేమో. నా చేతల్లోనూ చెప్పిన మాటకు ఏం మాత్రం తగ్గదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. 24 గంటలు, 24 గంటలు మాత్రమే. కౌంట్ డౌన్ స్టార్ట్స్. చేసుకోండి మేడం. వెళ్ళింది ఒక్క ఫోన్ కూడా చేయలేదే. చేద్దాము అంటే ఏ సిచ్యువేషన్ లో ఉందో కూడా తెలీదు. ఏం చెయ్యాలి? ఎవరో. హలో పల్లవిని. నీ ఫోన్ ఏమైంది? బ్యాలెన్స్ లేక ఆగిపోయింది. మీరు చేస్తారని చూస్తుంటే చేశారా? అవునా? బ్యాలెన్స్ వేయిస్తాలే. ఎంతకీ ఏమైంది? నిన్ను ఏం అనలేదు కదా? చంపేస్తానని ఒక్కటే చెప్పలేదు. 24 గంటలు అక్షర టైం ఇచ్చింది. ఏం చేయదులే. తను చూసే చూపు, మాట తీరు చూస్తుంటే ఏదో చేసేట్టే ఉందండి బాబు. అందుకని వెళ్ళిపోతానంటావా? మరేం చేయను? చావమంటారా సార్? ఎందుకు చంపుద్ది పల్లవి? చంపేదే అయితే కిడ్నాప్ చేసి ఒక చోట నిన్ను భద్రంగా దాచేవాళ్ళ? ఎప్పుడో పీక పీసుకు చంపేసేవాళ్ళు. అవునండోయ్. మరదే ఏమీ చేయరు, ఊరికే బెదిరిస్తుందంతే. నువ్వు ఏమాత్రం బెదరకుండా అలానే. అదే నంబరు. పల్లవి, ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? హలో భూపతి. హలో పల్లవి. ఎందుకు చేసింది, ఎందుకు పెట్టేసింది? ఓ, రీఛార్జ్ చేయమంది కదా, చేసేస్తా. ఇది నీ పన్నా భూపతి? నీకు ఫోన్ చేసింది అంటే
దీనికి మాటలొచ్చనే అర్థమవుతుంది. దాని సైగల్తో నీ బుర్రకు అర్థం కాదు. టైం ఇచ్చాగా, రేపటి వరకు చూస్తా. లెక్క చేయకపోతే అప్పుడు చూపిస్తా. జరగబోయే 10th ఎగ్జామ్ గురించి మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. స్టూడెంట్స్ కరెక్ట్ టైంకి స్కూల్కి చేరుకునేలా ఏర్పాటు చేయండి సార్. అందరూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి రావాలి. ఎటువంటి అసౌకర్యం కలిగి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. అసలు ఈ అక్షరతో సౌకర్యంగా మాట్లాడగలవా? కర్మ కాకపోతే నా పదవి పోగొట్టిన ఆ అక్షరతోనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రచారం కోసం పర్మిషన్ అడగడానికి రావాల్సొచ్చింది. శత్రువుతోటే పనిపడే పరిస్థితి వస్తుందనుకోలేదు. ఏ బాబు, చెప్పండి మేడం. కలెక్టర్ గారిని కలవాలి. మేడం ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? చేద్దాం. గెలిచిన తర్వాత మన కోసం వెయిట్ చేయిద్దాం. సో రేపు కావాలంటే బస్ సర్వీసెస్ కూడా స్పెషల్ బస్సులు వేసి పంపించండి. ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్స్ అందరూ ఉండాలి. ఓకే మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం మిమ్మల్ని కలవడానికి కనకం గారు వచ్చారు మేడం. రమ్మని చెప్పండి. ఓకే మేడం. దేనికై ఉంటుంది మేడం? మంచిదే అయితే స్పందిద్దాం. మేడం కలెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏమైందో చెప్పొచ్చు కదా, తలుపెందుకు బాదుతున్నావు? అమ్మా అమ్మా, బుజ్జి వస్తుందండి. పదండి. అమ్మా ఏమైందమ్మా? ఎవరు? మేం కూడా ఇప్పుడే వచ్చామమ్మా. తీసే ఉంది కదా ఆంటీ. ఏమైంది ఆంటీ? ఏమైంది? ఆ చెమట్లేంటి? ఏమైంది ఆంటీ? పామా? బిగ్ ఫ్రెండ్, పామంట చూడండి. అవునా? నేను వెళ్ళి చూస్తాను. తీసుకురా. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది బుజ్జి. వెళ్ళిపోయింది ఆంటీ. పామొచ్చిందన్నా ఇంతలా అరుస్తున్నావు? దానికంత అరవడం ఎందుకు? తలుపు తీసుకుని బయటికి రావచ్చు కదా. మీరే గడేసి రావచ్చు కదా అంటారా? నేను చెప్పింది అర్థమై కూడా ఆడుకున్నారు. ఏమో అనుకున్నాను, ఇంతలా ప్రాణభయం చూపిస్తారనుకోలేదు. ఏంటి పల్లవి, పాము వెళ్ళిపోయిందిలే. వెళ్ళి నువ్వు పడుకో. కిటికీలు వేసే, ఇంకా రాదులే, వెళ్ళు. ఇక్కడే పడుకుంటే ఏదో ఒకటి చేసేలా ఉన్నారు. బయటే పడుకుంటాను. ఏంటమ్మా, వెళ్ళు. ఏంటి ఆంటీ? వెళ్ళండి.